వారికి ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నదండి. ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. తద్వారా ధనం రాబడి బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే వాక్కు అంటే మాట తీరు కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మాటకి లింక్ ఉండదండి. అది ఎదరవాడికి చాలా క్లిష్టమైన పరిస్థితి అర్థం చేసుకోవటానికి. అలా కాకుండా లింకులు ఉండాలి. అలాగే ఎవరు సంతోషంగా ఉంటారో అటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని దెప్పు పొడుపు మాటలు అంటూ ఉంటారు చూసారా, అలాగా వారిని దెప్పుపడవా వీడు దెప్పుపడవా అట్లాంటివి కాదండి. మ్యాటర్ ఉండాలి. మాట్లాడేదానిలో సూటిగా సుత్తి లేకుండా చెప్పగలుగుతూ ఉండాలి. అలా మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. అవన్నీ కూడా ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. అలాగే ఇది రెండో స్థానాన్ని ధనస్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ ధనాన్ని కారకుడు, సుఖాలు అనుభవించడానికి కారకుడు శుక్రగ్రహమే. కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కళలకు కూడా, లలిత కళలు అంటాం చూడండి, నృత్యము, గీతము, చిత్రలేఖనం అట్లాంటి వాటిల్లో ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళకి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టే వారికి కూడా ధనస్థానం కాబట్టి వారికి కూడా చక్కటి ఫలితాలన్నీ ఇక్కడ శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే తద్వారా ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అర్జెంటుగా, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంచుమించుగా మీకు 40-50 ఏళ్ళు వయసు ఉంది, మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ కాలేజీల్లో, స్కూల్లో, ఇంటి పక్కన, బయట, మీరు ఉద్యోగం చేసే దగ్గర. కానీ మీకు ఏదో అత్యవసరం వచ్చింది, ఎవ్వరూ అడ్డుపడరండి. మీ ఇంటి పక్క వాళ్ళే కాదు, మీ ఆఫీసులో వాళ్ళే కాదు, ఎవరు కూడా మీకు ఆ స్పాట్లో మీ టైం బాగలేదన్నమాట అండి. అంచేత వాళ్ళ దగ్గర వారు మీకు అడ్డుపడలేరు. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా గురువు యొక్క సంచారం వల్ల సహాయ సహకారాలు అందరూ తృతీయ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే చతుర్థ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నదండి. దానితో పాటుగానే బుధగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఇక్కడ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితం ఇవ్వజాలదు. దీన్ని చతుర్థ స్థానాన్ని విద్యాస్థానం అని, మాతృస్థానం అని, భూమికి సంబంధించి, గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి ఇటువంటి సకల సౌకర్యాలు అంటే సుఖస్థానం, వాటిని అనుభవించడం ఒక సుఖం కదండి. మరి అటువంటి సుఖస్థానాన్ని కాబట్టి రవి అక్కడ అనుకూలమైన ఫలితాలు లేవు.